రాజకీయ చరిత్రలో నిన్న అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటన నిమిత్తం ప్రకటన తర్వాత దేశ చరిత్రలోనే బీసీలకు అండదండలుగా ఉన్నటువంటి పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ అని మరొకసారి రుజువు చేసుకుంది. మాటలు చెప్పడం కాదు, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి 2009 నుంచి 2024 దాకా బీసీలపై అనేక అక్రమ కేసులు పెట్టి ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కి దాదాపు 10% కోత విధించి 34% ఉన్నటువంటి రిజర్వేషన్లను 24% చేసి దాదాపు 16,800 మంది బీసీలకు రాజకీయ పదవుల నుంచి తీసేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిదైతే, నిన్న జరిగినటువంటి చరిత్ర ఒక్కసారి మనం అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. బీసీలకి ఇది ఒక చరిత్రాత్మకమైనటువంటి దినం. ఎందుకంటే బీసీలను రాజ్యాధికారంలోకి తేవాలి, బీసీలు అన్ని విధాలుగా వారు ఆదుకోవాలని చెప్పి నాడు ఎన్టీఆర్ గారు 1986లో 24% రిజర్వేషన్ కల్పిస్తే, అదే కోవలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 1995లో దాన్ని 34% పెంచి బీసీల పక్షపాతిగా తెలుగుదేశం పార్టీ నిర్ధారించుకునింది. కానీ దురదృష్టవశాత్తు ఒక పనికి మాలినవాడికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే దానిని మా మీద కత్తి పెట్టి కోత విధించి ఎంతోమంది బీసీలను ఆ రోజు హత్యలు చేయించేటువంటి చరిత్రహీనుడు నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు బీసీలు ఒక వలస కార్మికులుగా కాదు, బీసీలు భవన నిర్మాణ కార్మికులే కాదు, బీసీలు వ్యవసాయ కార్మికులే కాదు, బీసీలు కూడా రాజ్యాధికారంలోకి ఉండాలని చెప్పి నేడు అదే శాతం ఎంతమంది వద్దన్నా, ఎంతమంది నిపుణులు కాదన్నా, కాదు కాకూడదు, నేను ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు నేను ప్రకటన చేశాను, ఎట్టి పరిస్థితుల్లో 34% రిజర్వేషన్ కల్పించి వారి బాధ్యతగా అండగా నిలుస్తానని చెప్పి నేడు మొన్న కేబినెట్ మీటింగ్లో దాన్ని ఆమోదింపజేసుకొని నేడు శాసనసభలో ప్రకటన చేయడం నిజంగా ఇది బీసీల యొక్క మనోధైర్యానికి, బీసీల యొక్క ఆత్మ గౌరవానికి ఇది ఒక నాంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే బీసీలంటే బలహీన వర్గాలు కాదు, బీసీలంటే వెనుకబడిన తరగతుల వారి కాదు, బీసీలంటే అణగదొక్కే జాతి కాదు, మీరు కూడా పరిపాలించే అర్హత ఉన్న వాళ్ళు, అందులోనూ ముఖ్యంగా మీరే ప్రాధాన్యత అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక ప్రతిష్టాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంటుంది. అందుకే ఈరోజు చిత్తూరు తెలుగుదేశం పార్టీ తరఫున ఈరోజు వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి బీసీల పక్షపాతి చంద్రబాబు నాయుడు అని చెప్పి జోహార్లు అందించారు. దీని అందరూ కూడా బీసీలు కూడా ఏకీభవించి బీసీలు అందరూ తెలుగుదేశం పార్టీకి అనుమతి ఇవ్వాలని, తెలుగుదేశం పార్టీకి మీ యొక్క అండదండలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని బృహత్తరమైనటువంటి కార్యక్రమంగా చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారు పాదయాత్రలో చేసినటువంటి ప్రకటనల మీద ఈరోజు స్టాండ్ బై నిలబడి 24 నెలల్లోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే దానికి కీలక పాత్ర పోషించేటువంటి నాయకుడు మా యువ కిషోరం, రాబోయే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నారా లోకేష్ గారి యొక్క పాత్ర ఇందులో ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నారా లోకేష్ అంటే మాటలు కాదు, అదొక పేరు కాదు, అదొక విప్లవం, అది ఒక నిశ్శబ్దమైనటువంటి విప్లవం. మా బీసీలకు ఒక వరం లాంటి వాడు. అందుకే ఎస్సీలకు అంబేద్కర్ ఉంటే బీసీలకి నారా లోకేష్ గారు నవయుగ అంబేద్కర్ అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. అందుకే నారా లోకేష్ గారు ఉన్నంత కాలం బీసీలు తెలుగుదేశం పార్టీ వైపు నడుస్తారు. ఆ రోజు ఎన్టీ రామారావు గారు, నేడు చంద్రబాబు నాయుడు గారు, రేపు నారా లోకేష్ గారితోనే బీసీలందరూ కలిసి నడుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ యొక్క బిల్లును వారు ప్రవేశపెట్టి వాళ్ళు ఈరోజు బీసీల పక్కన నిలబడిన దానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ప్రత్యేకంగా చిత్తూరు తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. జై హింద్. అందుకే నేను ఎప్పుడు ఒక మాట అంటుంటా,
పులికి పంజాలో బలం, మొసలికి నీళ్ళల్లో బలం, తెలుగుదేశం పార్టీకి ఈ బీసీలే బలమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశానికి మీరందరూ కూడా వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం.